గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 20వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి విప్రో అనేది 1.42% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా డాక్టర్ రేజెస్ అనేది పాజిటివ్గా ఉంది. మనకి ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఎక్స్ నుంచి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన ఇండియన్ ఇండిసెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వేటిల్లో స్ట్రాంగ్ ఉంది, వీక్గా ఉంది అనేది ఒకసారి చూస్తే రియాలిటీ సెక్టారు చాలా వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పిఎస్యు, ఐటీ, బ్యాంక్, ఫార్మా, కోర్స్ మిడ్ క్యాప్లో కూడా సెల్లింగ్ అనేది కనిపించింది. వెరాజ్ ఏంటంటే నిఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్, ఎనర్జీలో కొద్దిగా పాజిటివ్ అనేది కనిపించింది. మనకి ఒక 80% సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ఓవరాల్ సెంటిమెంట్ చూస్తే. అదేవిధంగా గ్లోబల్గా సెంటిమెంట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ US 500, US 30 అంటే డౌ జోన్స్ ప్రస్తుతానికైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. వెరాజ్ జర్మనీ నెగిటివ్గా ఉంది. వెరాజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది నెగిటివ్ టు న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. హాంకాంగ్ అనేది స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంది. అండ్ కోర్స్ రష్యా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, లండన్, యూరప్, జపాన్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మనకి ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ గ్లోబల్ క్యూస్ నుంచి. అదేవిధంగా మనకి ఎస్టర్డే ఏం డేటా లేదు. ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పీబీఓసి లోన్ ప్రైమ్ రేట్ అనేది ఉంది. ఇది 8:15కి ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. ఇది ఫండమెంటల్ డేటా ఫ్రెండ్స్. అదేవిధంగా స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నవి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అంబుజా సిమెంట్. అదేవిధంగా నెక్స్ట్ రాడార్లో ఐడియా, ఇండియా సిమెంట్, డెల్టా కార్ప్, అదాని ఎంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇకపోతే ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా. సో లాస్ట్ 1 వీక్ కంప్లీట్గా బయర్స్గా ఉన్నారు ఎఫ్ఐఎస్. ఈసారి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 624 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డిఐఎస్ నుంచి చాలా లెస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. 85 crores మాత్రమే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్ 709 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ పాజిటివ్ లాంగ్ సైడ్ బిల్డప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఒకసారి హయ్యెస్ట్గా ఫ్రెండ్స్ మనం అనుకుంటూ ఉన్నాం. లాస్ట్ వీక్ మొత్తం కూడాను 18,000 అనేది వాళ్ళు హెవీగా సెల్లింగ్ చేశారు. బట్ ఎక్స్పైరీ ఎక్కడైందంటే ఐ థింక్ 18,020 or 30 దగ్గర అయింది. బట్ ఎనీహౌ 18,000 ఇనీషియల్గా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 20 పాయింట్స్ తీసేస్తే ఇనీషియల్గా చాలా ప్రీమియమ్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇనీషియల్గా సపోజ్ 200 ఉందనుకోండి, లాస్ట్లో ఒక 20 రూపీస్ మాత్రమే ఇది మిగిలింది. ఓకేనా? సో 180 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇన్ దట్ వే మనం చూసుకున్నట్టు ఈసారి కూడా హెవీగా 18,000 కాల్ అనేది సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత 18,500 ప్రతి స్ట్రైక్ దగ్గర కూడా 18,100 ఇవన్నీ కూడా సెల్లింగ్ అయితే చేస్తున్నారు. మనకి డౌన్ సైడ్ 17,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే మనకి 17,800 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. నిన్నటి మూమెంట్ని బట్టి, ఫ్రైడే మూమెంట్ని బట్టి ఏం చేశారంటే యాజ్ పర్ ద మొమెంటం ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అది కూడా ఫ్రెండ్స్ మనకి 18,000 కాల్ అండ్ 17,900 కాల్ ఎక్కువగా షార్ట్ సైడ్ యాడ్ చేసినట్టు కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. రెండు కూడా ఆపోజిట్గా ఉన్నాయి ఇక్కడ. ఎనీహౌ ఇక్కడ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది. సో దానికంటే ముందు ఫ్రెండ్స్ ఒకసారి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి, ఈ యొక్క ట్రెండ్ లైన్ని రీటెస్ట్ అనేది చేస్తుంది. ఓకే, బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ఒకవేళ ఈ లెవెల్ అనేది ఫెయిల్ అయిందంటే ఇది 17,880, 890 ఈ జోన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫ్రెండ్స్ మనకి ఫర్దర్గా డౌన్ కూడా రావచ్చు 17,800. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మనకి ప్రీవియస్గా మార్కెట్ గ్యాప్ అనేది అయింది. సో డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 17,800 అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం.
మనకేంటంటే ఒక రైజింగ్ వెడ్జ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ట్రేడింగ్ అనేది అవుతుంది. ఎనీహౌ ఏంటంటే బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి మనకి 17,967 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 944. సో ఫ్రెండ్స్, స్టిల్ ఏంటంటే ఒక 20 పాయింట్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.